చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్‌లో ఒక పెద్ద సమస్య లేదా ఒక ఇష్యూ ఉంటుంది. ఫ్రెండ్స్‌ని నమ్మాలా? ఫ్యామిలీ మెంబర్స్‌ని నమ్మాలా? ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని నమ్మాలా? అని చెప్పి ఒక డౌట్. ఇక్కడ నేను ఒక సింపుల్ విషయం చెప్తాను. డెఫినెట్‌లీ మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, మన లైఫ్ ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళ సలహా తీసుకోవడం తప్పే లేదు. కానీ వాళ్ళ సలహా మాత్రమే తీసుకోవడం తప్పు. యెస్. మీరు ఒక విషయం గమనిస్తే అగ్రిగోల్డ్ ఆ స్కాము, హిరాగోల్డ్, సహారా ఇలా ఏ పెద్ద స్కీము చూసినా కూడా ఆ ఫ్రాడ్ జరిగిందంటే ఆ ఫ్రాడ్ మధ్యలో మీడియేషన్ చేశారు వ్యక్తులు కేవలము మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం, తెలియని వాళ్ళు కాదు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ చెప్పాలంటే కొంతమంది ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పారు అని చెప్పి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా మా ఫ్రెండ్ చెప్పారు, మా ఫ్యామిలీ మెంబర్ చెప్పారు, మా రిలేటివ్ చెప్పారని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసి చేతులు కాల్చుకొని ఎటువంటి రిటర్న్ రాకుండా బాధపడేవాళ్ళు కొన్ని వేల మంది. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, ఒక సర్టిఫైడ్ అడ్వైజర్, ఒక సెబిలిస్ట్ అడ్వైజర్స్ ఇలాంటి వాళ్ళ మాట నమ్మి నష్టపోయే వాళ్ళు ఎవరు కూడా లేనలేదు. కానీ అన్ఫార్చునేట్లీ సర్టిఫైడ్, రిజిస్టర్డ్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్పే అడ్వైజ్ అంటే చాలామందికి డౌటు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పెద్ద సమస్య. ఇవన్నీ పక్కన పెడితే నేను చాలాసార్లు చాలామందికి చెప్పాను, చాలామంది డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇన్వెస్ట్మెంట్ చేసో ఇలాగా చేతులు కాల్చుకున్నా ఉంటే మా ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మేము నిలబడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది రియల్ ఎస్టేట్ అవ్వనండి, స్టాక్ మార్కెట్ అవ్వను. రియల్ ఎస్టేట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తులు ఆ డబ్బులు రికవరీ చేయక బాధపడుతుంటాయి. మా ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసిన చాలా మందికి మేము చివరి వరకు సపోర్ట్ చేశాం. నేను గర్వంగా చెప్తాను, అడ్వైజ్ అంటే అది సర్టిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, ఎథికల్ పర్సన్ నుంచి తీసుకున్న వ్యక్తుల నుంచి మాత్రమే ఉండాలి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కేవలం మీకు సలహా అయితే ఇస్తారు కానీ మీ సమస్యకి సమాధానం చెప్పాలి. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాల్లో బై మిస్టేక్ ప్రాఫిట్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు బై మిస్టేక్ లాస్ కూడా ఇవ్వచ్చు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎప్పుడు కూడా రియలిస్టిక్గా ఉండాలి, కాల్కులేటెడ్గా ఉండాలి, సైంటిఫికల్గా ఉండాలి తప్ప ఏదో బై ఛాన్స్ సక్సెస్ అయిందని ఉండకూడదు. ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వాలి అంటే యాదాద్రి తర్వాత అమరావతి ఏరియాలో చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ చెప్పారని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. సో డెసిషన్స్ ఎప్పుడు కూడా మార్కెట్ ట్రెండ్ అనుగుణంగా ఉండాలి తప్ప మార్కెట్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు లేదా మన వాళ్ళు చెప్పారని చెప్పి డెసిషన్స్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు.